ఇండియాపై దాడి జరిగితే అండగా మేముంటాం మరి ఒకవేళ ఇండియా పైన పాకిస్తాన్ చాలా మార్లు దాడి చేసింది కదా, ఒకసారి పాకిస్తాన్ హెచ్చరించమని చూద్దాం. ట్రంప్ని హెచ్చరిస్తాడా? ఏమీ లేదు. ఇండియా పైన దాడులు చేయడానికి పాకిస్తాన్ను ఒక పావుగా మార్చుకున్నది మోడీ, ట్రంప్ అమెరికా. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మోడీ తన మాట వినడో అప్పుడు పాకిస్తాన్ను రెచ్చగొడుతూ ఉంటాం మన దేశం మీదకి. ఎప్పుడైతే ట్రంప్ తన చెప్పు చేతిలో ఉంటాడో అప్పటి వరకు సేఫ్గానే ఉంటాడు మోడీ. లేదనుకో ఎప్పుడైతే దాటుకుంటాడో పాకిస్తాన్ మన మీదకి ఉసుగొలుపుతూ ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. అందుకే అమెరికా చేతిలో మోడీ అనేవాడు ఒక కీలుబొమ్మగా తయారైండు. అది గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు నుంచి ఇండో తొలగింపు అమెరికా రక్షణ శాఖ సంచలనం చర్చనీయాంశంగా మారిన అమెరికా తీరు. అమెరికా ఏది చేసినా, మన నౌకాదళం మీద దాడి చేసినా, నౌకాధిపతులు చంపినా, లేకపోతే యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు నుంచి ఇండో తొలగించినా మనం మాత్రం మాట్లాడం. మనకు మాత్రం సంబంధం లేదు. ఎందుకంటే అమెరికా చేసింది కదా. అమెరికా ఏది చేస్తే అది వాళ్ళ యొక్క అడుగులకు మడులు ఒత్తుతూ వాళ్ళకు బాంఛనికి చేసేటువంటి పరిస్థితిలో ఈరోజు మన దేశ అధినేతలు ఉన్నారు. ఏం చేస్తాం? ఇక భారతీయుల రక్షణే ముఖ్యం, మా దేశ నావికుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యమని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. కానీ మన భారతీయ నౌకల మీద, మన భారత నౌకాధిపతుల మీద దాడులు చేసి చంపితే అమెరికాను ఒక్క పల్లెత్తు మాట కూడా అనకపోవడాన్ని ఏమంటారు? ఒకవేళ పుసుకన పాకిస్తానో ఇరానో కనుక అదే దాడి చేసి ఉంటే ఈరోజు ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు, ఏ రకంగా దేశంలో అది చేసేవాళ్ళు. అమెరికా దాడి చేస్తే మాత్రం ఏం కాదు, నలుగురు కాకపోతే 40 మంది చచ్చిపోయినా ఓకే, అమెరికా దాడి చేస్తే మనకు సంబంధం లేదు. కానీ వేరే దేశాలు ఇరాను పాకిస్తాన్ దాడి చేస్తే ఎంత రాద్ధాంతం చేస్తుండే వీళ్ళు. అప్పుడు దేశభక్తి గుర్తొస్తుండే, అప్పుడు దేశం కోసం ధర్మం కోసం గుర్తొస్తుండే, అప్పుడు ఆర్మీ గుర్తుకొస్తుండే, అప్పుడు దేశ సార్వభౌమత్వం గుర్తుకొస్తుండే, అప్పుడు హిందుత్వం గుర్తుకొస్తుండే. కానీ అమెరికా దాడి చేస్తే మాత్రం దేశం గుర్తుకు రాదు, ధర్మం గుర్తుకు రాదు, సనాతన ధర్మం గుర్తుకు రాదు, హిందూ మతం గుర్తుకు రాదు, దేశ సార్వభౌమత్వం గుర్తుకు రాదు, సమగ్రత గుర్తురాదు, ఏది గుర్తురాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అమెరికా చేతిలో, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ. ఆయన వాళ్ళు ఆడినట్టు ఈయన ఆడుతూ ఉంటాడు. అమెరికా నాట మన పైన దాడి చేస్తే మేము సహాయం చేస్తామని చెప్పేసి అంటుంది. మరి అదే పాకిస్తాన్ మన పైన ఇంత పెద్ద దాడులు చేస్తే ఎప్పుడన్నా పాకిస్తాన్ హెచ్చరించిందా అమెరికా? ఎందుకంటే మన పైకి, మన భారతదేశం పైకి పావుగా పాకిస్తాన్ అమెరికా వాడుతూ ఉంది. ఈ విషయం తెలియట్లేదు. అందుకే ట్రంప్ అనేవాడు మోడీని తనకి చెప్పు చేతుల్లో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి దుర్మార్గం. మనం ఇంకా లోతుగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకోకపోతే చాలా అనర్థాలు జరిగేటువంటి అవకాశం, దేశంలో ఇంకా చాలా అనర్థాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి.